హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీ రెడ్డి. కూటమి సర్కారు ఎట్లాంటి ఇబ్బందులు పడతా ఉందో చూస్తున్నారు కదా. ఏడుకొండల స్వామితో పెట్టుకొని ఆయన రాజకీయాల్లోకి లాగి లడ్డు కల్తీ పేరుతో ఇక సనాతన ధర్మం స్టంట్లేసి వాళ్ళను అంటే వైసీపీని జగన్మోహన్ రెడ్డిని హిందూ ద్రోహిగా ముద్రేసే క్రమంలో ఇంకా అవన్నీ బ్యాక్ బౌన్స్ అవ్వడం, ఇంకా ఆఖరికి మన హెరిటేజ్ సంస్థ కిందికే మన పాలకేంద్రానికే నీళ్లు రావడంతో ఏకంగా ఇంకా బిల్లి పైకోటుకే పోయి ఏకంగా ఒక 100 కోట్లు ఖర్చు పెట్టినని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. కానీ అంత లేకపోవచ్చు, కాకపోతే ₹1 కోటి ఖర్చు పెట్టి ఇంకా మన హెరిటేజ్ సంస్థ మీద జరుగుతున్న ప్రోపగాండా మొత్తాన్ని ఆపేయడానికి ఎక్స్ కార్పొరేషన్ను, వై కార్పొరేషన్ను, ఎంపీ కార్పొరేషన్ను కింద మీద పడి వీడియోలన్నీ ఎగరగొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అంటే ఒకవైపు జరుగుతూ ఉంటేనే ఇంకొక వైపు ఫ్రంట్ టు బ్యాక్ బ్యాటింగ్ అన్నట్టు ఎవరెవరో తగులుకుంటా ఉన్నారు ఈ కూటమి సర్కారు. మొన్న అజిత్ పవార్ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయింది కదా, అది విఎస్ఆర్ అనే ఒక చాపర్ కూలిన కారణంగా ఆయన దుర్మరణం పాలైంది. ఆ బ్లాక్ బాక్స్ను వీటన్నిటిని ఏమంటారు అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఎంక్వైరీ అట్లా సాగుతూ ఉండగానే డీజీసీఏ మీద, రామ్మోహన్ నాయుడు మీద, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు రోహిత్ పవార్, అజిత్ పవారు కొడుకు. ఆయన ఇప్పుడు తాజాగా మొన్ననే ఒక స్టోరీలో చెప్పారు కదా, ఆయన అన్ఫిట్. ఎందుకంటే మొన్న లాస్ట్ ఇయర్ జూన్లో గుజరాత్లో ఎయిర్ ఇండియా విమానం కూలి 250 మందికి పైగా చనిపోయినప్పుడు రాజీనామా చేయలే. తర్వాత స్పైస్ జెట్ సంక్షోభం అప్పుడు రాజీనామా చేయలే. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్నబి కోసం అయితే ఏకంగా హీఈస్ అన్ఫిట్ అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. ఆ రేంజ్లో రామ్మోహన్ నాయుడు మీద ట్రోల్ అయితే ఇట్లాంటి అన్ఫిట్ పర్సనాలిటీ ఎట్లా ఇంకా విమానయాన శాఖ మంత్రిగా, ఏవియేషన్ మినిస్టర్గా ఈ ఎన్డీఏ సర్కార్ కొనసాగిస్తుందని మొన్న సంచలన ఆరోపణలు చేసిండు. దాంతోపాటు అజిత్ పవార్ సతీమణి ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ ఆధ్వర్యంలో ఇద్దరు కలిసిపోయి ఫడ్నవీస్కు దీని మీద కంపల్సరీ ఎంక్వైరీ జరగాల్సిందే, దోషులంతా శిక్ష పడాల్సిందే, ముఖ్యంగా రామ్మోహన్ నాయుడిని ఆ పదవి నుంచి దించాల్సిందే అని చెప్పి ఒక మెమరాండం ఇచ్చిరనమాట. అట్లాంటి వ్యక్తి ఈరోజు తాజాగా ఆ విఎస్ఆర్ కంపెనీకి ఈ కుటుంబ పాలకేంద్రం ఉంది కదా, హెరిటేజ్ సంస్థకు లింకులు ఉన్నాయని చెప్పి ఈరోజు సంచలన ఆరోపణలు చేసిన. ఒకసారి వినండి. इसके अगर डायरेक्टर आप देखो तो टीडीपी जो पार्टी है, टीडीपी पार्टी के जो नेता है, जो प्रमुख है, जो आंध्र के मुख्यमंत्री है, उनसे कोई रिलेटेड आपको दिख रहा है तो डेफिनेटली उनसे रिलेटेड वहां पे है. तो अगर आपके एक कंपनी ने अगर ये आपको वहां पे फंडिंग किया है, ऑफिशियली ये सब पेपर पे उसका रिस्ट्रक्चरिंग वहां पे लोन का वहां पे किया गया है, तो कैसे हम समझे कि आप यहाँ पे ट्रांसपेरेंट इंक्वायरी इन्वेस्टिगेशन अजित दादा के केस में वहां पे करोगे? आपको अगर पैसा इंपॉर्टेंट విన్నారు కదా, ఆ హెరిటేజ్ సంస్థకు టీడీపీకి ఈ విఎస్ఆర్ ఏవియేషన్కు లింకులు ఉన్నాయి, ఇవన్నీ డిగ్ చేస్తూ ఉన్నాం, ఆధారాలన్నీ సేకరిస్తూ ఉన్నాం అని చెప్పి ఇప్పుడు అటు తిరిగి ఇక కుటుంబ పాలకేంద్రం వైపు రూట్స్ మళ్ళుతా ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా చందాపూరు, సోలేబాబా ఇవన్నీ పక్కన పెడితే ఇంకా అజిత్ పవార్ తగులుకోవడం ఇంకా ఊపిరి సల్పని పరిస్థితి అనమాట. ఇప్పుడు ఇంకా ఎన్డీఏ కూటమి నుంచి ఇంకా టీడీపీ తప్పుకుంటుందా, లేకపోతే ఆ రామ్మోహన్ నాయుడిని తప్పిస్తారా? ఎందుకంటే మహారాష్ట్ర లాబింగ్ వేరే ఉంటుంది. ఇంకా వీళ్ళు ఎంత చక్రాలు బొంగరాలు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగినా, ఎన్ని ఇంకా సూట్ కేసులు ఎన్ని బ్యాగులు మోసినా అది వేరే సంగతి. కానీ ఆ మహారాష్ట్ర లాబింగ్ దెబ్బకు మాత్రం ఖచ్చితంగా వణికిపోవాల్సిందే, ఏదో ఒక చర్యలు అయితే తీసుకోవాలి అని చెప్పి ఈరోజు ఢిల్లీ కేంద్రంగా మొత్తం నేషనల్ మీడియా మొత్తం కవర్ చేసింది. ఇప్పుడు ఆ హెరిటేజ్ సంస్థ ఏం చేయాలనో ఎర్రి సూపులు చూస్తూ ఉందన్నమాట. ఎర్రి బుక్ రాజ్యాంగం తీసుకొచ్చిన సంక్షోభం అనమాట ఇది.